నాకురా. ఎంతసేపు రా? ఇంట్లో కహానీలు చెప్పి రావడానికి టైం పట్టిందిరా. సర్లే, పొట్లం తెచ్చావుగా? పొద్దున్నే వచ్చేస్తానబ్బా. హుదాఫీస్. ఎరా ఇవాళ నైట్ అవుటా? మందేసి ఇంటికి వెళ్ళాలనా, అందుకే ఫోన్ చేసి చెప్పేశా. రే ఓ రౌండ్ వేసుకో, తెగపోసేకిరా. నువ్వు దమ్ము కూడా నాకెవరా? రే ఎవరా? రే ఎవరా? హాయ్ రా. ఏరా టైర్ పంచర్ అన్నావు? ట్యూబే పేలింది. ఏ నా ఫ్రెండ్ ఆనంద్ రా. హాయ్ 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 బాస్. ఒక నిమిషం. చెప్పు, ఎక్కడున్నావు? ఏం సార్ నీకోసం వెయిట్ చేయాలరా? నేను బస్ లోనే వెళ్ళిపోతాను. హే ఉండు, వద్దు, నువ్వు అక్కడే వెయిట్ చేయి. 2 minutes లో వచ్చేస్తాను. ప్లీజ్ అక్కడే ఉండు. ఓకే త్వరగా రా. సరే బాస్, నేను వస్తాను. ఏం బాస్, ఓ చా చేస్తాను. లేదు వద్దు, పోనీ దమ్ము? పర్లేదు వద్దు, నేను వస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఓకే. బాయ్ రా. ఏంటి అంత అర్జెంట్? ఆడికి డైలీ డ్యూటీ, గర్ల్ ఫ్రెండ్. బయలుదేరా. ఓకే మా. మనకి ఎవ్వరు వర్కౌట్ అవరే. మనకి లంకపట్నం బీచ్ ఉంది కదరా. అది సునామీ ఎఫెక్ట్ వల్ల ఇలా అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. జాగ్రత్త. హే, ఇక్కడికి నువ్వు ఎప్పుడైనా వచ్చావా? ఇంతకు ముందు 2 సార్లు ఫ్రెండ్స్ దగ్గర ఏంట్రా హ్యాపీ న్యూ ఇయర్? ఎదవనా కొడక, చెత్తనా కొడక అని గుర్తులేదు. ఇంకెక్కడైనా పోయి చావచ్చు కదరా. ఎందుకు ఎక్కడికి వచ్చి అంతా బండి నడపకూడదు. తాగిన దానికంటే నీ స్పీడ్ ఎక్కువైందిరా. దింపేరా. హ్యాపీ న్యూస్ దా. బీచ్ లో 2 minutes వచ్చేస్తాను. వస్తా బట్టే. ఏంటి నాన్న 2 minutes లోనా? నన్ను దింపేరా. అంత టైంలో నువ్వు దిగిపోరా. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అడ్డమైన వాళ్ళతో తిరగొద్దురా అని. అలా పడిపోయావు. ఎక్కువైందా? మన స్పీడ్ అలాంటిది. ఆసం చూసినందుకైనా కూర్చోరా ముందు. కూర్చో. మోహన్ కడుగు.
ఇదిగో కూర్చోరా. రే అన్ని జాగ్రత్తగా పట్టుకోరా. రే మామ ఆ తాగేదేదో కాస్త తక్కువ తాగొచ్చు కదరా. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ సుధా. థ్యాంక్స్. నేను చెప్పాను కదా మెంటల్ వీడే. సార్ హలో సార్. ఎందుకు చిన్నపిల్ల దగ్గర నుంచి బెలూన్ లాక్కున్నారు? చిన్నపిల్ల ఇదిగోండి. సారీ. థ్యాంక్స్ అండి. తీసుకో. కూర్చోడం బుద్ధి ఉందరా నీకు? అది సరిగాని పని ఇంటికి కానీ ఇక్కడేం పని? న్యూ ఇయర్ రోజు ముందుగా నన్నే చూడాలని ఏదో కవిత రాసిందట. నేను ఎప్పుడు చెప్పాను? నువ్వే కదా మీరెప్పుడు చెప్పారు? ఏయ్ అబద్ధాలు అబద్ధం చెప్పుకో. చెప్పొద్దు. ఏయ్ నువ్వే నేను చెప్పు. చెప్పానని వాడితో ఫోన్ చెప్తున్నారు. చేసి రమ్మన్నావు కదా. వాడు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళి మాట బాగుతాడు. మార్చు. సరే వదిలే. అయ్యో, మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి సార్. పెళ్ళికి మాత్రం దుమ్మ కొట్టావో పీక పిసికి చంపేస్తా. నువ్వా? చెప్పొస్తా. ఏ శివ, డెఫినెట్ గా మీట్ అవుదాం. ఓకే, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు ప్రియానా? అవును. ఇంతకుముందు ఎవరినైనా లవ్ చేశారా? లేదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నారా? లేదు. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఆ? ఎందుకు అడుగుతున్నారు? ఊరికే తెలుసుకుందామని. క్యారీ ఆన్. ఏంటమ్మా? అంకుల్ నేను ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీరు తీసివ్వండి. ఏంటో అడుగుదాం పదా. సార్, బాబుకి ఐస్ క్రీమ్ ఇవ్వండి. భోజనాలకు ముందే ఐస్ క్రీములు ఎవరికి ఇవ్వద్దన్నారు సార్. చిన్న పిల్లోడు సార్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఏమవుతుంది? ఇది ఒక్క ఐస్ క్రీమ్ తో పోయేది కాదు. ఉండ్రా, ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఇంత బిల్డప్ ఇస్తున్నారు. జరగండి. ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, అందరూ రండి. చూసావా, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఏ, ఆగండి, అరవగండి, అరవగండి. ఇస్తాను. రే అరవగండి, నీకే ఫస్ట్ తీసుకెళ్ళు. పో పో పో. నువ్వేంట్రా ఇస్తున్నాగా? ఏ ఉండమా, ఇస్తాను. ఏ నువ్వేంట్రా మళ్ళీ, నీకు ఇచ్చారుగా. పో. ఏ కొట్టుకోకండి రా. ఒక్కటే పో. మీరెవరు? శివ అండి. అబ్బాయి తరపు నుంచా అమ్మాయి తరపు నుంచా? సుధా లవర్ని. వాట్? దేవుడు మమ్మల్ని విడదీశాడండి. ఎందుకు మీరు నన్ను అలా అడిగారు? ఎలా అడిగాను? అదే ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసేవా అని. కాదని అబద్ధం చెప్పారుగా. అబద్ధాలు చెప్పే వాళ్ళతో